వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మేం చంద్రబాబు నాయుడు మాట కూడా వినం, నికార్సైన టీడీపీ కార్యకర్తలు అంటే వీళ్లే అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆంసీ గురించే ఈరోజు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఏదైతే అంబటి రాంబాబు ఎపిసోడ్ ఉందో, ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో కూడా మన అందరికీ తెలిసిందే. సో ఏదో నిరసన కార్యక్రమాలు పిలుపునిస్తే సింపుల్గా వెళ్ళి ఆయన కాసేపు నిరసన చేసుకొని ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటే ఎవడు పట్టించుకునేవాళ్ళు కాదు. తన నోరు ఏదైతే ఉందో ఆ నోరుని అడ్డంగా టీడీపీ అధినేత మీద నోరు బారేసుకున్న తీరుగా, దాన్ని మళ్ళీ ఎండార్స్ చేసే విధంగా కార్యకర్తల మీద బూతులతో ఆయన రెచ్చిపోయిన విధానం కానీ మనం చూసాం. దానికి వచ్చిన ప్రొటెస్ట్ ఏదైతే ఉందో నిజంగా హ్యాట్సప్. కానీ హ్యాట్సప్ అంటున్నాం కదా, ఇదేంటి దౌర్జన్యాల్ని ఒక దమనకాండనో లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు యారగెంట్గా బిహేవ్ చేస్తే దాన్ని సమర్థిస్తుంది ఏంటి ఈమె అనుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళ టీడీపీ క్యాడర్ ఒక్కటే కాదు అక్కడ పాల్గొంది. ఈరోజు గుంటూరులో టీడీపీ క్యాడర్కు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల నుంచి కూడా అనూహ్యమైన మద్దతు లభించింది. అది ఒక ఎమోషన్. ముందుగా ప్లాన్ చేసుకొని తీసుకెళ్లి కర్రలు రాళ్ళు అక్కడ దాచిపెట్టుకొని అంబటి రాంబాబు రావడంతోనే తిరగబడిన విషయం కాదు. అంబటి రాంబాబు అప్పటికప్పుడు అలా మాట్లాడారు. ఆయన మాట్లాడడం తప్పు. ఆయన నోరుకి గట్టి తెగిన గోదావరిలాగా మాట్లాడింది కాసేపు ఆ నోరు. అయితే ఆ క్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు మీద చేసిన కామెంట్స్తో ఆ కార్యకర్తలు ఆ ఉక్రోషం, ఆ ఆవేశం కనిపించింది. మనం చూసాం గతంలో. ఇది ఒక చెప్పుకోవాలి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 52 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఆ రోజు తెలంగాణలో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఏపీలో ఉన్న గల్లీలో ఉన్న టీడీపీ క్యాడర్ మొదలుకొని ఢిల్లీ స్థాయిలో ఆయన అభిమానులు టీడీపీ క్యాడర్ అంతా కూడా రోడ్డెక్కే ప్రయత్నం చేసింది. వాళ్ళని చూసిన తర్వాత జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిరసనలు వెల్లువెత్తాయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. మొత్తం ఇదంతా టాప్ టు బాటం ఒకసారి మనం రీల్ వేసుకుందాం. ఎక్కడైనా సరే ఒక్క కార్యకర్త అయినా ఏదైనా ఒక కర్ర పట్టుకొనో ఒక కట్టె పట్టుకొని ఎవరి మీదైనా దాడికి తెగబడ్డా? లేదు. ఎవరైనా సరే పోలీసులను బూతులు తిడుతూ రోడ్డెక్కే ప్రయత్నం చేశారా? లేదు. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇంటికో, జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతల ఇంటికో, వాళ్ళ అనుచరుల ఇంటికో నిప్పులు పెట్టే ప్రయత్నం చేశారా? లేదు. ఎవరైనా సరే వైసీపీ కార్లు ధ్వంసం చేసే, ఆ నేతల కార్లు ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందా? ఆస్తి నష్టం జరిగిందా? ప్రాణ నష్టం జరిగిందా? ఎక్కడైనా సరే ఇంత ఒక్క ఇన్సిడెంట్ చూపిస్తారా ఎవరైనా సరే? లేదు. ఎందుకు లేదు? చంద్రబాబు నాయుడు తరపున లోకేష్ లాంటి వాళ్ళు శాంతియుతంగా నిరసనలకు పిలుపునివ్వడం. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా జైలు నుంచి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు, మీ నిరసనలు అంతా శాంతియుతంగా ఉండాలి అని. సరే, టీడీపీ క్యాడర్ అంటే ఆయన మాటలు విని డిసిప్లైన్గా వెళ్తుంది అనుకుంటాం. చాలామంది ఒళ్ళు మండిన కామన్ మెన్ కూడా, ఆల్మోస్ట్ తటస్థులు కూడా చాలామంది రోడ్డు ఎక్కారు కదా. వాళ్ళు కూడా ఎక్కడా కూడా ఒక చిన్న డీవియేషన్ కూడా లేకుండా అంత పద్ధతిగా ధర్నాలు, నిరసనలు, ప్రొటెస్టులు చేశారు. లోకేష్ ఏ కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు. అంతేగాని ఎక్కడ లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం తెచ్చే ప్రయత్నం చేయాల. అదేవిధంగా ఇంకా ఇలాంటివి చాలా జరిగినాయి. లోకేష్ పాదయాత్రని చాలాసార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన మైకులు లాక్కున్నారు, ఆయన స్టూల్ లాక్కున్నారు. ఎన్ని జరిగినా టీడీపీ కారణం వెంటబడ్డారు. పాపం చిన్నపిల్లలని చూడకుండా కేసులు పెట్టారు, కొట్టారు, రక్తం ఓడేలాగా చేశారు. అయినా కూడా వాళ్ళు ఎప్పుడు ఇంత వైల్డ్గా రియాక్ట్ అవ్వాలా? వెళ్ళి ఆ నేతలు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వెళ్తుంటేనే ఆ క్యాడర్ని కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టించిన పరిస్థితి. పల్నాడులో, మాచర్లో లోకేష్ పాదయాత్ర ఎంత హింసకి వైసీపీ ఆ రోజు క్రియేట్ చేసిందో మనం చూసాం. లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ నేతలు, టీడీపీ నేతలు వెళ్తూ ఉంటే వాళ్ళ మీద ఏ స్థాయిలో మాచర్లో దాడి చేశారో మనం చూసాం. ఇంకా ఎన్నికల టైంలో బూతుల్లోకి వచ్చి కూడా గొడ్డలతో కూడా లేడీస్ మీద దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా. ఎక్కడైనా సరే టీడీపీ క్యాడర్ ఇంత వైల్డ్గా రియాక్ట్ అయ్యి, ఇంత వైల్డ్గా వెళ్ళి పార్టీ ఆఫీస్లో లేకపోతే వాళ్ళ ఇల్లు లేకపోతే వాళ్ళ ఆస్తుల మీదో ధ్వంసం చేసిన పరిస్థితి ఎక్కడన్నా ఉండిందా 5 ఏళ్లలో? ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి చాలా దారుణాలు చేశారు కదా. ఈరోజు అంబటి రాంబాబు ఒక్కడే మాట్లాడుండొచ్చు, అప్పుడు మొత్తం ఒక కొడాలి నాని, ఒక వంశీ, ఇంతమంది మాట్లాడారు కదా. ఆ రోజు ఏకంగా భువనేశ్వర్ క్యాప్టెన్ అసోసియేషన్ చేశారు. లోకేష్ పుట్టుకను అవమానించారు. చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు, కానీ మీరు క్యాడర్ తిరగబడండి అని పిలుపునివ్వలేదు ఆయన. అటు బాలకృష్ణ లాంటి వాళ్ళంతా బయటకు వచ్చి వాళ్ళని ఖండించే ప్రయత్నం చేశారు, కానీ మీరంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటికి నిప్పెట్టండి అని మీ పిలుపునివ్వలేదు వాళ్ళు. ఎప్పుడు కూడా ఒక శాంతియుతంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావద్దనే చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా. సో అలాంటి తన ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే చంద్రబాబు నాయుడు ఊరుకుంటారా? తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అలాంటి ఇష్యూలకి ఆయన తావివ్వరు. మరి అలాంటిది స్వయంగా తాను సీఎంగా ఉన్నారు, అలాంటిది ఆయనకి పేరంటేనే లా అండ్ ఆర్డర్ బాగా చూస్తారని తన ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే చంద్రబాబు నాయుడు ఊరుకుంటారా? ఎందుకంటే ఇట్ విల్ ఇంపాక్ట్ ఏ లాట్ నిజంగా అంత సీన్ వస్తే. మరి అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు స్వయంగా చంద్రబాబు నాయుడు అప్పీల్ చేశారు. ఆయన ఎక్కడో కుప్పం పర్యటనలో ఉన్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉన్నారు.
ఈ ఇష్యూ జరిగింది. నిజానికి ముందుగా రోషం రావాల్సింది చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే ఆయన తిట్టారు ఒక బూతు మాటతో. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం ఆయన ఆయన కన్నందుకు ఆయన కూడా వాళ్ళ తండ్రులను కూడా అవమానించాడు అంబటి రాంబాబు. నిజానికి ఆ మాటలు విన్న తర్వాత ఎవరికైనా రోషం ఎవరికి రావాలి? చంద్రబాబు నాయుడికే రావాలి ఫస్ట్. కానీ ఆ ఎమోషన్‌ను కూడా దాచుకొని రాష్ట్రంలో ఇబ్బంది రావద్దు, అనవసరంగా తాను స్పాట్‌లో లేడు కాబట్టి ఏ ఇష్యూ కూడా మీరు క్రియేట్ చేయొద్దు అని చెప్పి పార్టీ నేతలను వార్న్ చేశాడు ఆయన. అటు పోలీసులను వార్న్ చేశారు. డీజీపీతో మాట్లాడారు. ఇటు క్యాడర్‌ని కూడా కంట్రోల్ చేయండి అని చెప్పి నేతలకు పిలుపునిచ్చాడు ఆయన. సరే, చంద్రబాబు నాయుడు మీరొద్దు, ఇలా ఎమోషన్ కావద్దని ఒక పిలుపునిస్తే కనీసం ఆ పిలుపుని కూడా లక్ష్యపెట్టలా. ఈరోజు అల్టిమేట్ ఎవరు సుప్రీమో పార్టీకి? ఏ లోకేషో కాదు. మామూలుగా అయితే అల్టిమేట్ ఈరోజు పార్టీ జాతీయ అధ్యక్షుడు కానీ, పార్టీ అధినేత కానీ, ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడే. మరి మన ఇంట్లో ఏమన్నా గొడవలు వస్తే పెద్దోళ్ళు ఎవరో మన తాతో మన నాన్న వచ్చి చెప్తే మనం వింటాం కదా. మరి చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా ఈరోజు క్యాడర్ ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు అంటే వాళ్ళు నిఖార్సైన కార్యకర్తలు కాబట్టి. ఈరోజు చంద్రబాబు నాయుడు కంటే, లోకేష్ కంటే, ఇంకొక పార్టీ నేతల కంటే, తమ ఎమ్మెల్యేల కంటే తమకు ఆ జెండానే ఎక్కువ అనుకున్నారు కాబట్టి. అలాంటి కార్యకర్తలు, అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, టీడీపీ కానీ ఏదైతే బీజేపీ, కాంగ్రెస్ లాంటివి క్యాడర్ బేస్డ్ పార్టీలు. వాళ్ళు పార్టీ కోసం ఏ స్థాయినికైనా తెగించగలరు. అది ఈరోజు రిఫ్లెక్ట్ అయింది అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత. ఈరోజు అంబటి రాంబాబు కన్నా దారుణంగా ఆ పార్టీ నేతలు మాట్లాడిన సందర్భాలు, కేసులు పెట్టి కొట్టించారు, తల్లబగలు కొట్టారు. చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, బ్రాహ్మణిని అందరిని అవమానించారు. పవన్ కళ్యాణ్ పిల్లల్ని తిట్టారు, ఆయన పెళ్ళిళ్ళని తిట్టారు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు మీద పెట్టారు. అయినా కూడా ఎప్పుడు కూడా అటు జనసేన టీడీపీ క్యాడర్లో ఈ స్థాయి ఎమోషన్ చూడాల. ఇది ఫస్ట్ టైం ఇంత ఎమోషన్, అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో. ఎందుకు వచ్చింది ఆ ఎమోషన్ అంటే ఆల్మోస్ట్ 2 ఏళ్లుగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ నేతలు తమ విధానాలను మార్చుకోపోవడం వల్ల, ఇంకా బూతులతో తమ దొరికిన కాడికి బూతులతో గట్టు తెగిన గోదావరిలో రోడ్డు మీద పట్టడం వల్ల, ఇంకా అదే దమనకాండను కొనసాగిస్తాం వల్ల, అదే భయాన్ని ఏదైతే 5 ఏళ్ల పాటు అరాచక ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆ భయాన్ని జనాన్ని కల్పించారో అదే భయాన్ని ఈ రోజుకు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయడం వల్ల, ఇదంతా టీడీపీ క్యాడరు ఇప్పటికీ నివురు గప్పి నిప్పులాగా అణిచిపెట్టుకుని ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక రోజా వస్తుంది. రోజా 45,000తో ఓడిపోయింది మొన్న ఆ నోరు కారణంగా. అయినా కూడా ఆ నోరు ఎక్కడా కూడా మారట్లా. ఇంతకంటే దారుణంగా మాట్లాడుతుంది. వాడు వీడు అని మాట్లాడుతుంది ఆవిడ. ఎమ్మెల్యేలను పట్టుకొని తన మీద గెలిచిన గాలి భానుప్రకాష్ని కూడా వాడు వీడు అంటుంది, గాలోడు అని మాట్లాడుతుంది. ఇంతకన్నా దారుణం ఏదన్నా ఉంటుందా? అంతేగా జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న అరోసరేదర్ గురించి ఆయన తప్పు చేస్తే తప్పు అని అందరం చెప్తా ఉన్నాం. ఈరోజు వాడు వీడు అని మాట్లాడాడు. వాసన్ శెట్టి సుభాష్ని వాడు వీడు అని మాట్లాడారు ఒక మంత్రిని పట్టుకొని. అంతేకాదు చంద్రబాబు నాయుడిని పట్టుకొని పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టాలన్నాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న చూస్తే బాల్యదూకి చచ్చిపోమన్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు చేస్తా, రక్తాభిషేకాలు చేస్తే అడ్డం వచ్చిన ప్రెగ్నెంట్ లేడీస్ అంతా ఉన్నారు ఆ పార్టీ క్యాడర్. రప్ప నరికేస్తామని చెప్పి వాళ్ళ పార్టీ నేతల మీదకి తలెక్కిస్తూ ఉన్నారు. వీలైతే టీడీపీ నేతల మీద కూడా ఎక్కిస్తారు వీళ్ళు. ఇంకా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎండార్స్ చేస్తున్నారు. గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు నరుకుతామంటున్నారు మా క్యాడర్ అని చెప్పేసి. సో యాజ్ ఇట్ ఈజ్గా ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసుకున్న వాళ్ళు ఎలాగ రెచ్చిపోయారో ఇవాళ కూడా అలాగే రెచ్చిపోతూ ఉన్నారు వాళ్ళు. ఆ రెచ్చిపోయిన విధానం చాలామంది డైరెక్ట్గా అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఒక హ్యూమిలేటింగ్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అపోనెంట్, నా శత్రువు ఎవరో ఉంటారు నా ఊర్లో. నన్ను తీసుకెళ్ళి లేనిపోని కేసులో నన్ను అడ్డంగా బుక్ చేసే ప్రయత్నం చేశారు అనుకుందాం. ఒక 6 నెలలు నన్ను జైల్లో పెట్టారు. తర్వాత నేను బయటకు వచ్చాను. తర్వాత పార్టీ మారింది, నా పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం. ఆటోమేటిక్ నేనేమనుకుంటాను, కనీసం కేసులు పెట్టకపోయినా, ఇంకోటి కాకపోయినా ఏదో చిన్న పెట్టి కేసు పెట్టైనా వీడిని కూడా అందరి ముందు పరువు తీయాలనుకుంటాం. లేకపోతే అతను మన ముందు వేసే ఏషాలని చాలామంది చూడలేరు. ఇది ఒక ఎమోషన్ పార్టీకి సంబంధించి, ఎస్పెషల్గా పార్టీకి సంబంధించి. అలాంటి జగన్మోహన్ రెడ్డి కామన్ మెన్ కూడా టచ్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి అందరిలో ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతానే వస్తూ ఉంది. ఇంకోటి ఏమంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా విన్న పరిస్థితి ఉంది ఆ పార్టీలో. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సహనాన్ని ఉంచుకోండి, మీరు తిరగబడొద్దండి, లా అండ్ ఆర్డర్ మీరొద్దండి అని చెప్తా ఉంటే అదే ఫాలో అయ్యాడు టీడీపీ క్యాడర్. కానీ ఒక ఎమోషన్ అనేది మాకు అడ్డం వస్తే దాన్ని కూడా తీసి పక్కన పెట్టి ఎంతకైనా తెగబడతామని చెప్పి నిరూపించాను నేను అంబటి రాంబాబు ఎపిసోడ్లో. ఇది టీడీపీకి కూడా ఒక లెసన్. కేవలం జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా నోరు బారేసుకునే ఆ పార్టీ నేతలకే కాదు, ఈరోజు ఆ పార్టీ క్యాడర్ ఒక ఎమోషన్తో తిరగబడింది. తీరు ఆఖరికి అంబటి రాంబాబుని పోలీసులు బయటికి తీసుకెళ్లాలంటే, వ్యాన్లో ఎక్కించాలంటే ఆయనకు ఫుల్గా ఒక 50 మంది పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరి కొంతమంది ఆ వ్యాన్ల మీద కూడా ఎక్కి అతను బయటికి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన వ్యాన్లు, ఆయన ఇల్లు మొత్తం ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఎట్లా ఇది? ఇంత ఎమోషన్ అంటే వాళ్ళకి ఎంత జరిగినా, ఆయన అరెస్ట్ చేసినా కూడా ఆ కోపం చల్లారట్లేదు వాళ్ళకి. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా మేము లెక్క చేయం, అవసరమైతే ఆ జెండాని కాపాడుకుంటాం అనే ఒక ఎమోషన్. అందుకే వీళ్లే నికార్సైన కార్యకర్తలు. నేను ఈ టైటిల్ పెట్టిన తర్వాత చాలామంది అనుకోవచ్చు, ఈ రమాయి ఏంటి ఎండార్స్ చేస్తుంది నేను జరిగిన దాడిని అని.
ఎండార్స్ చేయడం కాదు. అంటే ఇలాంటి తప్పులు ఎవరు చేసినా సరే ఎక్కడో చోట ఇలాంటి ఫుల్ స్టాపే పడాలి. లేకపోతే దీనికి లాజికల్ ఎండ్ ఎక్కడ ఉంటుంది? ఇదే ఇంకా వైఎస్ఆర్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్న ఇదే కంటిన్యూ అవుతా వస్తుంది కదా! ఇది చూడండి మీరు కావాలంటే. ఇంకొక 1 ఇయర్ దాకా వైఎస్ఆర్‌సీపీలో ఎవడు రాడు ముందుకు మాట్లాడడానికి. ఇలా అంబటి రాంబాబు లాగా మాట్లాడడానికి. అంత ధైర్యం కూడా ఎవరికీ ఉండదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత నువ్వు ఎన్ని కేసులు పెట్టు, ఎన్నిసార్లు అరెస్ట్ చేయించు, ఎన్నిసార్లు బయటకొచ్చినా ఇదే ఉంటుంది. కానీ మీరు చూడండి మొన్న పేర్ని నాని ఎలా మాట్లాడారు? ఒక 3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి, ఈరోజు అంబటి రాంబాబుని తీసుకెళ్ళి లోపలేసిన తర్వాత క్యాడర్ ఆయన మీద తిరగబడిన తర్వాత ఎలా మాట్లాడుతున్నారు మీరు చూడండి. అదే రియలైజేషన్ అంటే. అందుకే ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ముందడుగు వేయాల్సిందే. జరగాల్సిందే ఇలాంటి ఇన్సిడెంట్స్. అందుకే చంద్రబాబు నాయుడు మాట కూడా వినం అనేందుగా ఈరోజు ఆ ఎమోషన్‌ని పార్టీ క్యాడర్ చూయించే ప్రయత్నం చేసిందంటే, నిజంగా అలాంటి క్యాడర్ ఉండడమే టీడీపీ అదృష్టం. టీడీపీ జెండా చేసుకున్న అదృష్టం అని మనం చెప్పుకోవచ్చు. Please share, like and subscribe R24 Telugu YouTube channel.